వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అలాని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది వచ్చి తిరుపతి జాతర ముందు 2 రోజుల ముందండి. ట్యూస్డే జాతర అయితే ఇది సండే బ్లాగ్ అండి. యాడికి మార్నింగ్ వెళ్తున్నాను అనుకుంటున్నారా? ప్రతి సంవత్సరం ఆ గంగమ్మ తల్లిని రెడీ చేసే ఆ భాగ్యం వచ్చి నాకుంది. అంటే నాన్న ప్రతి సంవత్సరం 3 రోజులు గంగమ్మ వేషం వేస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం నేనే రెడీ చేస్తా. ఇక్కడికే వచ్చేవాడు. ఇంకా పిల్లలు అందరూ పనుకో ఉండాలని ఇంకా మార్నింగ్ 6కి అయితే నేను బయలుదేరేసాను. శారీ ఎత్తుకొని ఏదో ఒక చీర కట్టుకుంటాడు నాదే 3 రోజులు. ఇంకా చీరలు అయితే ఎత్తుకొని చిన్న అబ్బాయిని తోడుకొని అయితే నేను వెళ్ళిపోయాను. ఇంకా ప్రతిసారి ఇదేలాగా నేనే రెడీ చేస్తాను నాన్నని. మా ఇంటికే వచ్చేవాడు కానీ ఇంకా ఇక్కడ వీలు ఉండదనేసి ఇంకా వెళ్ళి అక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. పోయిన సంవత్సరం వేసిన జడ అలానే తీసి అట్టే పెట్టేస్తాడు ఒక బ్యాగ్లో. ఇంకా అవంతా నేను నీట్గా ఇప్పి అన్నీ రెడీ చేసి పెడతాను. ఫస్ట్ రోజు కొంచెం లేట్ అవుతుంది, మళ్ళీ తర్వాత మరుసటి రోజు 2వ రోజు కొంచెం ఈజీ అవుతుంది. ఇంక ఇదిగోండి చేశాను. జడ అయితే వేస్తాను. చీర కట్టేశాను. నేను ఎత్తుకెళ్ళాను కదా, ఆ ఎల్లో శారీ అయితే కట్టాను. నాన్న దగ్గర బ్లౌజులు అయితే నాన్న కుట్టించుకుంటాడు. ఇంకా చీర మాటికి నావి. ఆ చీరకి జాకెట్కి తగినట్టు చీర ఎత్తుకొని వెళ్ళాలి. తీసుకెళ్ళాను. చూసారా ఎంత బాగుంది కదా చీర. జాకెట్ పర్లా సెట్ అయిపోయింది లైట్గా. నాన్న ఫోన్ మాట్లాడుతున్నారు. ఇంకా ఇలా రెడీ చేశానండి. ఎలా రెడీ చేశానో నాకైతే కామెంట్ చేయండి. బాగా రెడీ చేశానా లేదా అనేసి. మామూలుగా పూలు తెచ్చుకునేవాడు, అవి ఎండకు ఉండడం లేదని ప్లాస్టిక్ పూలే తెచ్చుకున్నాడు. ఈ విధంగా గంగమ్మని అయితే రెడీ చేశాను. ఫస్ట్ రోజు అనమాట. సరే సందులో ఇలా నడువు నాన్న అని చెప్తే నడుస్తా అన్నాడు. ఇప్పుడే కాదు, అమ్మ ఉన్నప్పుడు కూడా నేనే రెడీ చేసి నేనే చీర కట్టేదాన్ని. ఇప్పుడు నేను పెళ్ళి చేసుకొని ఊర్లోకి వెళ్ళినాక ఊర్లో ఉన్న రోజులు లేదు, కానీ పెళ్ళి కాకముందు పెళ్ళి అయినాక తర్వాత ఊర్లో నుంచి వచ్చేసినాక నేనే రెడీ చేసేదాన్ని. బాగున్నాడు కదా మా నాన్న. తర్వాత ఇది కూర్చొని వెంటనే ఇంకా నాన్న టీ పెట్టించాడు, తాగాను. ఇంకా కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఆ ఫొటోస్ తీసి స్టేటస్లో పెట్టుకోవడము, పంపించాలనుకున్న వాళ్ళకంతా పంపిస్తూ ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరి ఇంటికైతే వచ్చినాము. ఆ రోజు వచ్చి మ్యాక్స్ గాడికి ఇంజక్షన్ వేయాల్సింది. ఇంకా సరేనే మ్యాక్స్ గాడికి ఇంజక్షన్ వేయాలని తొందరగా అయితే బయలుదేరేసాను. స్నానం కూడా చేయలేదు, మూతి కడుక్కొని ఇంకా డ్రెస్ వేసుకొని అయితే బయలుదేరి వచ్చేసాను. మ్యాక్స్ గాడికి ఇంజక్షన్ వేయాలన్నాను కదా, అందుకని వెళ్ళాము నేను మా వారు. అక్కడ అంటే గంగమూడి దగ్గరే అక్కడిగా గంధం జల్లేసినారు. ఒళ్ళు మొత్తం గంధం. నాకు, మ్యాక్స్కి, మా ఆయనకి, ముగ్గురికి ఇలా చూసారా ఒళ్ళు మొత్తం గంధమే. ఇంకా మా వాళ్ళు స్నానాలు అవుతా ఉన్నాయి. తర్వాత నేను స్నానం చేయాలి. ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం మాకు అయితే ఇలా దక్కింది అనుకుంటున్నాను. వేషాలు వేసుకొని వెళ్తూ ఉంటారు జనాలు ఈ టైంలో. మేము వేసుకోపోలేదని ఆమె జల్లేసింది మా మీద. ఇంకా ఇది సెకండ్ డే, సేమ్ అదే టయానికి మేమైతే బయలుదేరుతున్నాం. మా అబ్బాయి బండి నేను తోలొచ్చు కానీ బండి ఎందుకో స్టార్ట్ అవ్వడం లేదు, అందుకని చిన్న అబ్బాయిని తోడుకొని పోతూ ఉన్నాను. ఇసుకంతా జల్లేసారని చూస్తూ ఉన్నాను. ఇంకైతే బయలుదేరేసాను. ఇంక ఈరోజు కూడా పోయి అక్కడే వేషం వేయాలి. ఇంకా చీర ఎత్తుకొని వెళ్తాను. సెకండ్ డే అయితే ఎలా రెడీ చేస్తానో చూపిస్తాను చూడండి. ఇదిగోండి రెడీ చేసేదైతే చూపించలేదు.
రెడీ చేసేసినాక చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే సెకండ్ డే ఇలా రెడీ చేశాను. మూడో రోజు వచ్చి గంగమ్మ జాతర అండి. గంగమ్మ జాతర రోజు ఇంకా విశేషంగా చేశాను. ఒడిబాలు కట్టి అవన్నీ చేశాను మా ఇంట్లో. అది నెక్స్ట్ వీడియో అయితే పెడతానండి, తప్పకుండా చూడండి. ఇదిగోండి మా నాన్న వేషం వేసుకున్నాక బయట వాళ్ళకి వచ్చి చూపిస్తున్నాడు మా కూతురు వేసింది ఎలా ఉంది అనేసి. ఇంకా పోయేస్తానని చెప్పేసి బయలుదేరేసాను. రెడీ ఎలా చేశానో నాకు కామెంట్ చేయండి. మీ ఊర్లో కూడా జాతరకి ఇలానే చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా రెడీ చేస్తానో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.